నీ విధి ఎవరు రాశారు? దేవుడా లేక నీ కర్మలా? అసలు ఆత్మ, కర్మ, మోక్షం అంటే ఏమిటి? ఈ విశ్వంలో ఎప్పటికీ నశించని ఒక శక్తి ఉంది. అది ఆత్మ. శరీరం పుడుతుంది, పోతుంది, కాని ఆత్మ మాత్రం ప్రయాణం చేస్తూనే ఉంటుంది. మన ఆలోచన, మన మాట, మన పని ఇవన్నీ కలిసి ఒక శక్తిని సృష్టిస్తాయి. దానిపేరే కర్మ. నీ జీవితంలో జరుగుతున్న ప్రతిదానికీ ఒక కారణముంది. అది కర్మలపై ఆధారపడి ఉంటుంది. హిందూ పురాణాలు ఏం చెబుతున్నాయంటే ఆత్మ నశించదు. మరియు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే వస్త్రాలు మార్చినట్టు ఆత్మ శరీరాలను మార్చుతుంది. దీనినే పునర్జన్మ అంటారు. ఒక పాపి అజామిలుడు. అయితే చివరి క్షణంలో తన కుమారుడి పేరు పిలిచాడు, నారాయణా అని. అంతే, ఆ ఒక్క శబ్దం అతని పూర్వ పుణ్యకర్మలను మేల్కొల్పింది. దీని సందేశమేంటంటే చివరి క్షణంలో కూడా కర్మ పనిచేస్తుంది. నహుసుడు పుణ్యకర్మలతో ఇంద్రుడయ్యాడు. కాని అహంకారం, ఋషుల అవమాన ఫలితం వల్ల ఇంద్రాసనం నుంచి పాము జన్మ పొందాడు. ఇది పుణ్యమున్నా తప్పు కర్మ చేస్తే పతనం తప్పదు అని చెప్తుంది. శబరి ఒక సాధారణ గిరిజన స్త్రీ. కాని ఆమె భక్తి, నిస్వార్థ సేవా వల్ల శ్రీరాముడే ఆమె వద్దకు వచ్చాడు. ఇది కర్మకు జాతి లేదు, భక్తికి హద్దులు లేవు అని చెప్తుంది. యముడు శిక్షించడు, న్యాయం చేస్తాడు. ఈ విషయం మీద గరుడపురాణం ఏం చెబుతోందంటే మన కర్మలే మన శిక్షలు మరియు మన వరాలు. ఈ కర్మ పునర్జన్మ చక్రం నుంచి విముక్తి పొందడమే మోక్షం. అయితే నిష్కామ కర్మ, భక్తి, జ్ఞానం ఇవే మోక్షానికి మార్గాలు. వీటన్నింటినీ బట్టి నీ విధి నక్షత్రాల్లో లేదు, నీ చేతుల్లో ఉంది అని అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈ జన్మలో నువ్వు చేసే కర్మే నీ తదుపరి జన్మను రాస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.